ఇంకా కొత్త చెప్పండి పెన్షన్ అన్న. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు 17కు 16 లేదా 17 మేమే గెలుస్తామని బీజేపీ అంటుంది, అటు బీఆర్ఎస్ అంటుంది. మీకెన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ ఇంకా వాళ్ళు కలలలోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అధికారం ఉన్నదని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ భావిస్తుంది. గత ప్రభుత్వం అది. ఇప్పుడు వచ్చింది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం ప్రజా సంక్షేమ పథకాలను, అభివృద్ధిని రెండును కూడా ముందుకు తీసుకొస్తున్నటువంటి ఇది మంచి ఒక తరుణం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి వారి యొక్క సమక్షంలో, వారి యొక్క ఆధీనంలో ఈరోజు ప్రతి మంత్రి కానీ, ప్రతి ఎమ్మెల్యే కానీ స్పష్టంగా ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద చర్చలను మీరు చూస్తున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. గత ప్రభుత్వంలో ఏ మంత్రికైనా ఇలాంటి ఫ్రీడమ్ ఎక్కడనుందా అని మేము ప్రశ్నిస్తున్నాం. నిన్న ఏబీవీపీ ఝాన్సీ మీద పోలీసులు దాడి చేయడం, అంటే జుట్టు పట్టి లాగడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే అలాంటి ఘటనలు జరగడం బట్టే తెలంగాణ ప్రజలు ఫ్రీడమ్ కోరుకురు కాబట్టి కాంగ్రెస్ని తెచ్చుకున్నాం, మళ్ళీ కాంగ్రెస్లో హయాంలో కూడా ఇలాంటివి జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? చిన్నపాటి సంఘటనను పెద్దగా చేపించి సోషల్ మీడియాను వాడుకోవడంలో బీజేపీ ప్రభుత్వానికి మించిన ఈ ప్రపంచంలో ఏ సోషల్ మీడియా కూడా లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి న్యాయ యాత్ర మీద కూడా అనేక అబండాలను, రాళ్ళదాడులను మరి వారి యొక్క ఆ యొక్క చర్యలను ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి రాహుల్ గాంధీ గారు ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం దేశవ్యాప్తంగా కాలినడకన ప్రపంచ చరిత్రలోనే ఒక మరో చరిత్రగా సృష్టించే విధంగా ఈ భారత్ జోడో యాత్ర తత్వ న్యాయయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం మణిపూర్ ఘటనల మీద ఎందుకు స్పందించలేదు ఏబీవీపీ? ఎక్కడ పోయింది ఏబీవీపీ? అక్కడ బడుగు బలహీన వర్గాల మీద, దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఏబీవీపీ ఎందుకు మాట్లాడతలేదని మేము ప్రశ్నిస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి స్కామ్ల మీద ఎంతవరకు వీరు పోరాటం చేసినా మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కష్టజీవుల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే కార్మికుల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాలను కలుపుకొని వారి సంక్షేమాలను అందించడానికి వచ్చినటువంటిదే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈరోజు రాహుల్ గాంధీ గారు, మరి అదేవిధంగా మన మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో దక్షిణాది రాష్ట్రాలైనటువంటి ఈరోజు కర్ణాటకనే కావచ్చు, ఈరోజు తెలంగాణ కావచ్చు, రేపు రానున్న రోజుల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా షర్మిలమ్మ గారి నాయకత్వంలో అక్కడ కూడా పార్టీ పగ్గాలు చేపట్టే విధంగా ఇలా స్పష్టమైనటువంటి దిశానిర్దేశాన్ని చేయడానికి మా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున గారి నాయకత్వం బలమైనది. ఆయన నవ యువ సర్దార్ అని కర్ణాటకలో ఒక మంచి పేరున్నది. ఈరోజు కర్ణాటకలో మీరు మంచి ఫలితాలను చూశారు. ఈరోజు బడుగుల పట్ల, బలహీనుల పట్ల దాడులు జరిగినప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అండగా ఉంటుంది, మిగతా ఎవరు కూడా అండగా ఉండలేరే. మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ నిన్న అనుకుంటా కేటీఆర్ ఏదో చెప్తున్నాడు, ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో హైప్ చేయండి అని. అంటే ఈరోజు గుర్తుకొస్తుందా సోషల్ మీడియా అని మాట్లాడుతున్నారు. మరి మీరు పెట్టుకొని మరి మన గవర్నమెంట్లో డబ్బులతోని ప్రతిరోజు ఈ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారు తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాల్లాగా బీఆర్ఎస్ని ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని మొత్తం ప్రచురణలకే ఖర్చు పెట్టిండు. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయింది? ఏవైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందో 420 మేనిఫెస్టో అని చెప్పి కూడా కేటీఆర్ పదే చెప్తున్నటువంటి పరిస్థితి, దాన్ని ఎట్లా చూస్తారు? 420 అంటే ఆయనకే వర్తిస్తుందని మేము అంటున్నాం. ఎందుకంటే 420 అన్నది వాళ్ళు మాకు వర్తించడం కాదు, కేవలం మేము ఇప్పుడు వచ్చి కూడా 60 రోజులు కంప్లీట్ కానప్పటికీ ప్రజాదరణ ఇంతగా వస్తుంది కాబట్టి ఓర్వలేని ఒక కుచితమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న కేటీఆర్ గారికి ఇంకా అహంకారం తగ్గడం లేదు. ఈరోజు వాళ్లకు సంబంధించిన వాళ్ళ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఎవరు కూడా ఎందుకు మరి ప్రశ్నించలేకపోతున్నారు కాంగ్రెస్ని? అంటే మేము చేస్తుంది కరెక్ట్ కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా టైం ఇచ్చిండంటే మా ముఖ్యమంత్రి గారు ఎంతటి మంచి మనసున్న వ్యక్తి అండి మీరు గ్రహించండి. గత కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కరోజైనా మా ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను కాదు, ఒక ప్రజా సంఘాలను, వ్యక్తులను, గద్దర్ గారి పరిస్థితి మీరు చూశారు. మీ మీడియా ద్వారానే అందరికీ తెలిసింది. ఎంతసేపు ఆ గేటు దగ్గర ఆ ప్రగతి భవన్ ఒకప్పుడు ఆయన నియంత్రణ పాలించాలనుకుంటున్నటువంటి ఆ రాజ్మహల్ లాగా తయారు చేసుకుంటూ అక్కడ గద్దర్ గారు ఎంత దీనమైన స్థితిలో కూర్చోరు. ఆయన ఆత్మ క్షోభించింది. ఈ తెలంగాణ కోసం గజ్జ కట్టి గొంగడేసుకొని కట్టబట్టుకొని ఈ నావలాగా, ఒక యుద్ధ నౌకలాగా తెలంగాణ సాధించే ఒక భాగంలో గద్దర్ గారికి ఎలాంటి రెస్పెక్ట్ ఇచ్చారు మీరు చెప్పండి? మీరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది?
దయ్యాలు ఓవరాల్ గా మేము 7గురిని గుంజుతే చాలు, మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మా సీఎం కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నా అని చెప్పి కూడా అలా మంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. 7గురిని గుంజినా కాదు, ఈ 70 మందిని గుంచిన వాళ్ళ కళలు ఆ కళలు కళలుగానే మిగిలిపోతాయి. ఈ ఎంపీ ఎలక్షన్ ఈ లోక్సభ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ మొత్తం దుకాణం ఖాళీ అయిపోతుంది. దానికి స్వచ్ఛందంగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొద్ది రోజులు వెయిట్ చేయమని చెప్పండి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి అదేవిధంగా కవితక్క గారు, కేసీఆర్ గారు, ఆ నలుగురు తప్ప ఇంక ఎవ్వరు ఆ పార్టీలో మిగిలరు. ఇది కేవలం జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి, కాంగ్రెస్ పార్టీ ద్వారానే సంక్షేమ పథకాలు అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా సుమారు 10 నుంచి 12 సీట్లు మేము భారీగా గెలుచుకుంటాం. మరి రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తాం. అదేవిధంగా సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని, మల్లికార్జున గారి నాయకత్వాన్ని బలపరుస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫైనల్ గా గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం బీజేపీ ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది బీజేపీ తరపు నుంచి. దాన్ని ఎట్లా చూస్తారు? గల్లీలో కాంగ్రెస్ ఉంటుంది, ఢిల్లీలో కాంగ్రెసే ఉంటుంది. కొద్ది రోజులు ఆగండి. రాహుల్ గాంధీ గారు ఒక మంచి రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రతి ఒక్కరికి ఇప్పుడు అర్థమవుతుంది. ఒకప్పుడు పప్పు అన్న వ్యక్తులు ఇప్పుడు మా అయ్య వచ్చిండు అన్నట్టుగా, డాడీ వచ్చిండు అన్నట్టుగా వారి యొక్క పరిపక్వత ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద వారు తెలుసుకుంటున్నటువంటి విధానాన్ని ఈరోజు ప్రపంచమంతా చూస్తుంది, ఎదురు చూస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి కోసం ఎంతోమంది వారి నాయకత్వాన్ని బలపరచడం కోసం వాళ్ళకి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా ఆయన ఎట్లా చేస్తుండో కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రపంచం గమనిస్తుంది.